మనిషి ప్రేమను వెలకట్టలేం. మనిషి ఎదురుగా ఉన్నప్పుడు చిరాకులు, చీత్కారాలు. మనిషి విలువేంటో అతను లేని నాడే తెలుస్తుంది. దీని ఆధారంగా ప్రేమ విలువలను గుర్తు చేస్తూ మీకోసం నేను చేస్తున్న చిన్న షార్ట్ ఫిల్మ్ ఆదరిస్తారని కోరుకుంటున్నాను. మీ లైఫ్ సీక్రెట్ 69. హలో, ఏం చేస్తున్నావు? ఏం చేయట్లేదు, ఇప్పుడే తిని కూర్చున్నా. రేపు మా పెళ్లి రోజు. అవునా, పెళ్లి రోజా? ఆ మీరు అన్నయ్య ఇంటికి రండి. వచ్చేస్తాం. పాపని కూడా తీసుకురా ఇంటికి. ఓకే. రేపు మంచిగా పార్టీ చేసుకుందాం ఇంట్లో, సరేనా? ఎన్నింటికి వచ్చామంటావు? 7కి వచ్చి. డన్. అది నెల రోజు ముందే ప్లాన్ చేసాం కదా. మీ అన్నయ్య కూడా సెలవు పెడుతున్నారు రేపు. మా అన్నయ్య కూడా సెలవు పెడుతున్నాడు అయితే. ఫుల్ పార్టీ ఉంది అయితే. సరే వచ్చేయండి. సరే బాయ్. సరే ఓకే. ఎదురు చూస్తూనే ఉంటా. సరే ఓకే, పక్కా వస్తాం. హలో ఏమ్మా, ఏం చేస్తున్నారు? ఏం లేదు అన్నయ్య, బాగున్నారా? రేపు మా పెళ్లి రోజు అన్నయ్య. కంగ్రాచులేషన్స్. ఓకే, అయితే చిన్న పార్టీ పెట్టుకున్నాం. ఇంటినా మీరు కలిసి ఇంటికి రండి. సరేనమ్మా, కంపల్సరీగా వస్తాం. సరే అన్నయ్య, థ్యాంక్ యూ. బాయ్ అన్నయ్య. ఓకే. హలో చంటి, ఏం చేస్తున్నావు? రేపు మా పెళ్లి రోజు, చిన్న పార్టీ పెట్టుకున్నాం. అన్నయ్య మీరు ఇంటికి రండి. అన్నయ్య ఎలా ఉన్నారు? అన్నయ్య బాగున్నారా? మా పెళ్లి రోజు ఇంటికి రండి. సరే అన్నయ్య, ఎదురు చూస్తూనే ఉంటా. బాయ్. A few moments later. ఇవాళ ఏంటో నీకు గుర్తుందా? అసలు నువ్వు ఏమైనా పట్టించుకుంటున్నావా? ఎంతసేపు ఆఫీస్ ఆఫీస్ ఆఫీస్. నా మాట అర్థం చేసుకోపోకు. నన్ను నువ్వు కాకపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటారు చెప్పు. మన పెళ్లి రోజు ఇవాళ. నీకు నెల రోజు ముందే చెప్పాను కదా సెలవు తీసుకోమని, చెప్పాను కదా. నేను సెలవు అప్లై చేశాను, సెలవు శాంక్షన్ కూడా అయింది. ఆఫీస్లో అకస్మాత్తుగా ఇన్స్పెక్షన్ అని చెప్పేసి నన్ను రా అని చెప్పి ఎక్కువ ప్రెజర్ చేశారు. మెయిన్ లీడ్ రోల్ చేసేది నేను చూడాల్సిందే, అక్కడ డాక్యుమెంట్స్ కానీ ప్రతి ఒక్క వర్క్ అంతా. అందుకని వెళ్ళాలి. నువ్వు అర్థం చేసుకో కొంచెం ప్లీజ్. పెళ్లి అయింది అప్పటి నుంచి నిన్ను చూస్తూనే ఉంటున్నాను నేను. ఇన్స్పెక్షన్కి ఇప్పుడు వెళ్ళకపోతే ఉద్యోగం పోతుంది, జీవితాలు రోడ్డు మీద పడతాయి. అర్థం చేసుకోగలవు కదా. నీ మీద ప్రేమ లేక కాదు. నాకు తెలుసులే, నీ వేషాలు అన్ని తెలిసిలే నాకు. వెళ్ళాలిరా ఆఫీస్కి. ఆఫీస్ మీద చూపించిన ప్రేమ ఇంత కూడా నా మీద చూపిస్తే మనం ఎక్కడే ఉండేవాళ్ళం ఈ పాటికి. వెళ్ళండి, లేట్ అవుతుంది, వెళ్ళిపోండి. చిచ్చి, ఏ మనసురా బాబు, వచ్చిన చుట్టాల దగ్గరే అందరి దగ్గర పోరుపోయింది నాకు. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నాను మీకోసం, చెప్పినా సరే అంత లేట్ చేసి వచ్చావు కదా. అలాగేం కాదు బాబు, ఆఫీసులో ఎంత పని ఉంది తెలుసా. ఇన్స్పెక్షన్ ఆడిట్ టీం అంతా మొత్తం వచ్చేసారు. అయినా సరే పనులన్నీ పక్కన పెట్టేసి యానివర్సరీ కదా నీతో వచ్చేసాను. నేను ఒక 2 నిమిషాలు రెడీ అయ్యి వచ్చేస్తాను. మనం మంచి రెస్టారెంట్కి వెళ్ళి శుభ్రంగా డిన్నర్ చేద్దాం, ఓకేనా? ఓకే, సరే, తొందరగా రెడీ అవ్వు. ఓకే. హలో, రాజశేఖర్ గారి వైఫ్ మాట్లాడుతున్నారు. అవును సార్.
చెప్పండి. నేను ఇక్కడ గుడివాడ 1 పోలీస్ స్టేషన్ నుంచి మాట్లాడుతున్నాను. ఇక్కడ ఒక యాక్సిడెంట్ అయింది. అతను స్పాట్ డెడ్ అయ్యారు. ఆయన పర్సులో రాజశేఖర్ గారి ఐడి, మీ ఫోన్ నెంబర్ ఉంది. అందుకని చూసి మీకు కాల్ చేస్తున్నాం మేడం. ఆ డెడ్ బాడీని గుర్తుపడడానికి మీరు ఒకసారి పోలీస్ స్టేషన్ రావాల్సి ఉంటుంది. మా ఆయన ఇప్పుడే కదా సార్? బాబు 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 ఎక్కడ? అయ్యో బాబు 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 ఎక్కడికి వెళ్ళిపోయారండి? అరే బాబు, కింద బాత్రూంలో వాటర్ రావట్లేదేంటి? అరే ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది? ఏమైంది చెప్పు. ఎందుకు ఏడుస్తున్నావు? చెప్పు బాబు, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? మీ పర్స్ దొరికిందంటే పోలీస్ స్టేషన్ నుంచి నాకు ఫోన్ వచ్చింది. అయ్యో, నీకు చెప్పడం మర్చిపోయాను. పొద్దున్న అక్కడ అడవుల్లో వెళ్తున్నాను కదా, ఆఫీస్కి వెళ్తున్నాను, నా పర్సు ఎవడో కొట్టేశాడు. ఆ విషయం నీకు చెప్పడం మర్చిపోయాను. అయితే ఏమైంది? రాజశేఖర్ ఎవరు యాక్సిడెంట్ అయింది, స్పాట్ లో డెట్ అయింది, మీరు వచ్చి బాడీ చెక్ చేయడానికి ఫోన్ వచ్చింది నాకు. అందుకు నాకు టెన్షన్ వచ్చి నేను ఏడొస్తున్నాను, బాధపడుతున్నాను బాగా. నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళకండి. నేను తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించండి. అరే బాధపడకు బాబు, నేను ఎక్కడికి వెళ్తాను చెప్పు. నాకు నువ్వు, నీకు నేను. నిన్ను వదిలేసి నేను ఎక్కడికి వెళ్ళిపోతాను? నువ్వే అంటుంటావు కదా పాపిచ్చి రాయి అని. బాబు యానివర్సరీ చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం, సరేనా? వదిలే జరిగినవన్నీ.